Hi friends, this is Rafi. Welcome to my ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 51,348 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే మార్కెట్ క్లోజ్ చేయడం జరిగింది. నేను ప్రీవియస్ డే వీడియోస్లో మీకు కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది, అది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మార్కెట్ కొద్ది అడ్జస్ట్మెంట్ పరంగా వెళ్తే అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అని కూడా మీకు చెప్పడం జరిగింది. ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్యాటర్న్ మీకు ఇంటర్డే బేసిక్లీ ప్యాటర్న్ ఫెయిల్ అయితే మాత్రం మూమెంట్ ఇస్తే మాత్రం అప్ సైడ్కి లేదంటే డౌన్ సైడ్ కూడా చెప్పడం జరిగింది మీకు. ఎందుకంటే మార్కెట్ ఒక సినారీ ప్రకారం చూసుకుంటే డౌన్ సైడ్కి రావాలి మార్కెట్, మనకి మెల్లమెల్లగా మార్కెట్కి సపోర్ట్ లెవెల్ దగ్గరికి అయితే వస్తే మరీ మంచిదని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అడ్వాన్స్గా మార్కెట్ని ఏం చేస్తారంటే ఒక్కోసారి ఎదర్ ఇంకొక 10 డేస్లో కానీ 1 వీక్లో కానీ ఒక న్యూస్ వచ్చింది అనుకోని, ఆ న్యూస్ ఎలాగుంటుందో తెలియదు కాబట్టి ముందుగానే మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి ఆ న్యూస్ కొద్దిగా బ్యాడ్గా కానీ ఇంపాక్ట్స్ కానీ లేకపోతే న్యూస్ బాగున్నా సరే మనకి సెల్లింగ్ చేసుకుంటారు అనమాట. అంటే బాగోలేకపోతే న్యూస్ ఎక్కువ ఓవర్ సెల్లింగ్ అవుద్ది, నార్మల్గా ఉంటే మిడిల్ పాయింట్ సెల్ అవుద్ది. ఒక న్యూస్ మాత్రం కొద్దిగా పర్లేదు మెప్పించింది మార్కెట్ అంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ పరంగా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది అనమాట. ఓకేనా, ఆ న్యూస్లో మనకి మూడు రకాలు బిహేవ్ చేస్తుంటే మార్కెట్ వెళ్తుంటుందన్నమాట. మార్కెట్ ఆ రకంగా అయితే మనకు ఒకవేళ మార్కెట్ అదేవిధంగా మార్కెట్ ఒకవేళ న్యూస్ మనకి ఫ్యూచర్లో న్యూస్ ఏదైనా రావాలి అనుకుంటే మాత్రం అప్సైడ్ మూమెంట్కి వెళ్ళిపోయి మనకి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, అది కూడా మనకి ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది, ఆ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అవ్వాలి. చూడండి, నేను అడ్వాన్స్ లెవెల్స్లో ప్రీవియస్ డే వీడియోస్లో మీకు పోయిన వారం నేను వీడియోలో మీకు ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఒక ప్యాటర్న్ కూడా అడ్వాన్స్ లెవెల్లో ఒక ప్యాటర్న్ చెప్పడం జరిగింది మీకు. అది కూడా ఇప్పుడు కన్ఫర్మేషన్ అవ్వడానికి రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి చూడండి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక పోల్ వచ్చింది, ఇక్కడ ఫ్లాగ్ వచ్చింది అనమాట. ఇక్కడ ఫ్లాగ్ రావడానికి రెడీ అవుతుందని చెప్పి మీకు అడ్వాన్స్గా మీకు ఒక వీడియో నేను పోయిన వారం కూడా మీకు పోస్ట్ చేయడం జరిగింది, కాల్తో ఒకసారి చూడండి. సో ఈ ప్యాటర్న్ మనకి ఎప్పుడైతే మనకి ఫ్లాగ్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అవుతుంది, ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ మనకి 44,000 నుంచి 54,000 నుంచి 55,000కి వెళ్ళే పాసిబిలిటీ మనకి మార్కెట్ రెడీ అయిపోతుంది. ఓకేనా, అది కూడా మనకి ప్యాటర్న్ కన్ఫర్మేషన్ రావాలి. ఓకేనా, ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు మనకు బయింగ్ ఆపర్చునిటీ మళ్ళీ మార్కెట్ హోల్డింగ్ పెట్టుకోవడానికి అవకాశం మనకి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా మార్కెట్ నిన్న మనకి రాంగ్ సెల్లింగ్ జరిగింది కూడా చెప్పడం జరిగింది. ఆ రాంగ్ సెల్లింగ్ జరిగించి మనకి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి మళ్ళీ కొద్దిగా కింద డౌన్ సైడ్ తీసుకొచ్చేస్తే మాత్రం మన సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గరికి మనకి సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఇక్కడ రెండు విషయాలు మనకి గుర్తు చేస్తున్నాను మీకు. ఒకటి ఫ్లాగ్ ప్యాటర్న్, ఒకటి రెండు లేదంటే మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ సపోర్ట్ లెవెల్ సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది కూడా చెప్పడం జరిగింది. 2 పాయింట్లు మీకు చెప్పడం జరిగింది. సో అయితే మనకి ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్లో మీకు నిన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను. చూడండి, ఇది నిన్న సపోర్ట్ లెవెల్, ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ రోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని సపోర్ట్గా మార్చుకుంది. మార్కెట్ సపోర్ట్గా మార్చుకుని ఇక్కడ ఒక నుంచి ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళింది అనమాట. ఒకవేళ మనకి నో ప్రాబ్లం, కొద్దిగా వాలిటిలిటీ రేపు కూడా వాలిటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. ఓకేనా, సో మార్కెట్ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది అనమాట. ఈ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి మార్కెట్లో. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ ఉంది. అది కూడా మార్కెట్ వాలిటిలిటీ గురించి రేపు కూడా కొద్దిగా వాలిటిలిటీ చేసుకుంటుంది. ఓకేనా, సో ఈ రోజు మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది బ్యాంక్ నిఫ్టీ. ఆ సపోర్ట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఉంది, రేపు కూడా ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. మార్కెట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయాలి కదా, ఇంకా కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి కాబట్టి మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ క్రియేట్ చేసుకుని మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. రేపు వచ్చిన ఈ వాల్యూమ్ క్యాండిల్ యొక్క వాల్యూమ్ ప్రకారం మనం డిసైడ్ అవుతాం మూమెంట్ అప్ సైడ్ ఉందా డౌన్ సైడ్ ఉందా అని చెప్పి మనం రేపు కానీ ఎల్లుండి కానీ మనం డిసైడ్ అయిపోతాం అనమాట. ఓకేనా, అంటే ఈరోజు మనకి బుధవారం కాబట్టి గురువారం రేపు కొద్దిగా వాలిటిలిటీ ఉంటే శుక్రవారం మాత్రం డెఫినెట్గా వాల్యూమ్ అని చెప్తుంది, మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ కూడా రేపు మార్కెట్ అగైన్ సపోర్ట్ చేసుకునే అవకాశం, మళ్ళీ అగైన్ సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. మన రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట. మరి చెప్తే ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ డే వీడియోస్లో చెప్పడం జరిగింది రెసిస్టెన్స్ లెవెల్, ఇది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా మనకి ఇంకో రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకి చూడండి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ అయి ఉంది.
ఇది మల్టిపుల్ టైం మార్కెట్ని టెస్ట్ చేసుకుంటూనే డౌన్ఫాల్కి అయితే రావడం కూడా జరిగిందన్నమాట. సో అగైన్ అదేవిధంగా మార్కెట్ మనం అదేవిధంగా మనకి డౌన్ఫాల్ కూడా చూసుకుంటే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది మార్కెట్కి. అది కూడా మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. సో అగైన్ మార్కెట్ మన రెసిస్టెంట్ లెవెల్ని అటెంప్ట్ చేసుకుని డౌన్ఫాల్కి వస్తే మాత్రం డెఫినెట్గా మన ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం మార్కెట్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ అగైన్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకుండా మనకి పోలన్ ఫ్లాగ్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అవ్వాలి కాబట్టి ఈ లెవెల్ని మనకి ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. మనకి ఈ లెవెల్ మాట కంప్లీట్గా ఈ లెవెల్ని మనం బ్రేక్ చేయాలి. ఎప్పుడైతే ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవుతుందో మనకి మార్కెట్ మళ్ళీ 54,000 అబవ్ మనకి టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆల్ టైమ్ హైని మన మార్కెట్ మళ్ళీ ఒకసారి కనిపిస్తుంది అనమాట. రెడీ అవుతుంది, మన ఆల్ టైమ్ హైకి రెడీ అవుతుంది మార్కెట్. అంటే ఈ కన్ఫర్మేషన్ విత్ వాల్యూమ్తో నాకు కావాలా. విత్ వాల్యూమ్ లేనప్పుడు మాత్రం డెఫినెట్గా అయితే ఈ లెవెల్ ఫెయిల్యూర్ చేసుకుంటుంది. ఏదైతే పోలన్ ప్లాట్ మనం ఏదైతే అనుకున్నామో ఇది కంప్లీట్గా ఫెయిల్యూర్ చేసుకుంటుంది మార్కెట్ అనమాట. ఎందుకంటే ఫెయిల్యూర్ చేసుకుందంటే మనకి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ మనకి తప్పదు. సెల్లింగ్ ప్రెజర్ అంటే మనకి సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, సో ఇది మాత్రం దృష్టిలో పెట్టండి. ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ 23,332 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో మనకు ఒక ప్యాటర్న్గా రావట్లేదు. అది కూడా మనకు కన్ఫర్మేషన్ 23,650 అబౌవ్ అది కూడా బ్రేక్ అవ్వాలి. మార్కెట్ బ్రేక్ అయితే మాత్రం మనకు ఒక ప్యాటర్న్ అయితే కన్ఫర్మేషన్ అవుతుంది అనమాట. నిఫ్టీలో చూడండి మనకి ఇక్కడ నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ ఉంది. ఆల్ టైమ్ హై కాదు, ఒక అప్సైడ్ మూమెంట్ ఉంది. మళ్ళీ మార్కెట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్కి డౌన్ సైడ్ రావుతుంది. ఇక్కడ నుంచి మనకి హైయర్లో ఫార్మేషన్ వచ్చిందన్నమాట. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ మనకి కంప్లీట్గా బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ మనకి మార్కెట్ డెఫినెట్గా మనకి రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్కి మనకి వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. హైయర్లో ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తుంది. ఒకవేళ వెళ్తే మాత్రం డెఫినెట్గా మన సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ని ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్కు వెళ్తుంది అనమాట. ఓకేనా, సో అయితే మనకి నిఫ్టీ ఒకసారి ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ కూడా మనకి విత్ వాల్యూమ్ ప్రకారం ఇంట్రాడే బేసిక్గా వాల్యూమ్ ప్రకారం చూస్తే రేపు కూడా కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది నిఫ్టీ. సో జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను అనమాట. నిఫ్టీలో మన సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఆ సపోర్ట్ లెవెల్ చూద్దాం. ఈరోజు వేసుకున్న సపోర్ట్ లెవెల్ మనకి ఈ లెవెల్ మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకుంటూ మార్కెట్ ఒక అప్సైడ్ మొమెంటం వెళ్ళిందన్నమాట నిఫ్టీ. ఈ లెవెల్ మార్కెట్ కంపల్సరీ రేపు కూడా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. అది మిడిల్ పాయింట్ 10 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, మార్కెట్ మొత్తం మీద మనకి సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. మన రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ అయితే నిఫ్టీలో ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి నిఫ్టీ మనకి ఏర్పాటు చేసుకుంటుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెంట్ జోన్గా క్రియేట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ ఇది మాత్రం కన్ఫర్మేషన్, ఒకవేళ నిఫ్టీ ఈ లెవెల్ నుంచి కన్ఫర్మేషన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ మనకి ఈ జోన్లో మార్కెట్ ఉంటుంది. ఈ 2 డేస్ మాత్రం రేపు కూడా మనకి ఈ లెవెల్లో ఉండాలి మార్కెట్. రేపు ఎల్లుండి మాత్రం రేపు వచ్చిన వాల్యూమ్ బట్టి ఎల్లుండి మనం డిసైడ్ అవుతాం మన ఎల్లుండి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి. ఎందుకంటే మార్కెట్ నిన్న కూడా చెప్పడం జరిగింది, ఒక రాంగ్ సెల్లింగ్ జరిగింది, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మార్కెట్ అప్సైడ్ మూమెంట్ ఓపెన్ అయితే వెళ్తే మాత్రం అడ్జస్ట్మెంట్ అని చెప్పాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే కంపల్సరీగా సెల్లింగే చేస్తానని చెప్పాను. కానీ నాకు మినిమం 1 పాయింట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి దేనికైనా సరే. పాయింట్ అబో 1.0 మనకి గ్యాప్ అప్ పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే 1.0% గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను డెఫినెట్గా సెల్ చేస్తాను. లేదంటే మినిమం మార్కెట్ 0.80% అయినా సరే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను సెల్ చేస్తాను. లేదంటే మాత్రం అక్కడక్కడ ఓపెన్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్కి ట్రై చేసుకుంటాను అనమాట. అంటే అన్ని విధాలుగా కాల్ ఆప్షన్ పనిచేయదు, దాని వాల్యూమ్ బట్టి మనం పనిచేస్తాం. ఎందుకంటే కాల్ ఆప్షన్ అయితే ఒక్కోసారి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే సడన్గా కిందకి దింపేస్తారు అన్నమాట. మార్నింగ్ సెషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ కూడా ఎక్కువ అయ్యే సమయం కూడా అప్పుడే అనమాట, మార్నింగ్ సమయంలోనే. సో ఇది ఈ సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంటారు. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటారు. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది మన నిఫ్టీకి. ఓకే, 23,400 అబోవ్ ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. అదేవిధంగా ఇంకో రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ చూపిస్తున్నాం కొంచెం. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, ఎప్పుడైతే మనకి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది, ఎప్పుడైతే మనకి వాలటిలిటీ ఇక్కడెక్కడ క్రియేట్ చేసుకుందో తర్వాత వచ్చిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతాం మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో, లేదంటే మనకి ఈ లెవెల్ నుంచి సైడ్ జోన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్కి వస్తుందో మనకి
అప్పుడు మనం డిసైడ్ అవుతుందన్నమాట. ఈ రోజు వచ్చిన వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే మాత్రం రేపు కూడా మార్కెట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ ఉంది మార్కెట్ అప్సైడ్కి. సో అది కూడా వాలటైలిటీతో క్రియేట్ చేసుకుని వెళ్తుంది అనమాట మార్కెట్ రేపు మార్నింగ్ మార్కెట్ కూడా. ఒకవేళ మార్కెట్ లేదా భయంకర న్యూస్ వస్తే మాత్రం సినారియో చేంజ్ అయిపోయింది, మార్కెట్ ఒక జమ్ అని ఒక మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైనా భయంకరమైన బ్యాడ్ న్యూస్ వచ్చినా మాత్రం ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏం పని చేయో మార్కెట్ కంటిన్యూగా పడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మార్కెట్ యొక్క లక్షణం. ఎప్పుడైతే మార్కెట్ కామన్గా నార్మల్గా 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడే అన్నీ పనికొస్తాయి అనమాట. ఏ గుడ్ న్యూస్ వచ్చినా ఏ బ్యాడ్ న్యూస్ వచ్చినా మాత్రం ఉంటే మనకి సినారియో ఏది పనికిరాదు, సపోర్ట్ పనికిరాదు, రెసిస్టెన్స్ లెవెల్ కూడా పనికిరాదు అనమాట అప్పుడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది నిఫ్టీకి. సో ఒకసారి ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఉందన్నమాట. ఇంతకుముందు సపోర్ట్ రెసిస్టెంట్గా మారింది. ఈ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. అంటే సెల్లింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సెల్లింగ్ అవుద్ది మార్కెట్ కంపల్సరీగా. కానీ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ కింద సపోర్ట్ లెవెల్ కూడా ఉందన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి వెళ్తే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.